హాయ్, నేను నర్మదా. ఈరోజు కాకరకాయతో ఏదైనా వెరైటీగా చేద్దామని, అది కూడా మీకు కూడా చూపిద్దామని చేశాను. చూడండి, నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటానండి ఇలాగా. ఊరికే ఫ్రై ఒక్కటే కాకుండా చూడండి ఎంత క్రిస్పీగా భలే సౌండ్ వస్తుంది, కరకరలాడుతున్నాయి కాకరకాయ. ఇవి ఒక వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఒక్క పీస్ కూడా మిగలదండి. చూడండి, దీనికి గాను మనం ఇప్పుడు కాకరకాయ ముక్కలు రౌండ్గా కాకుండా ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకున్నాము. మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా దానికి కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి నేను. ఒక పెద్ద స్పూన్తోని ఒక స్పూను, దాంట్లో ఒక హాఫ్ శనగపిండి అండి. ఇది తక్కువే పడుతుంది, తక్కువ వేస్తే చాలు. ఒక హాఫ్ స్పూన్ అన్నమాట పసుపు, ఒక స్పూన్ కారం, ధనియాలు జీలకర్ర పౌడర్ కామన్ కదండి, అదొక స్పూన్ వేసుకున్నాను. సరిపడా ఉప్పు, చూడండి. ఇప్పుడు అన్నీ కలపాలి జాగ్రత్తగా. ముక్కలు అంటే విరిగిపోకుండా నలిగిపోకుండా చాలా నిదానంగా అన్నీ కలుస్తూ కలపాలన్నమాట. అన్ని ఐటమ్స్ వేసుకున్నవన్నీ కలుపుతూ జాగ్రత్తగా, ముందే వాటర్ వేసుకోకుండా ప్రతి పీస్కి మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుందండి. అంతే, జస్ట్ అలా చిలకరించుకొని కలుపుకోవాలి. చూడండి, ముక్కలను పట్టించేసి మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే నిమ్మ చెక్క కూడా ఒకటి కావాలంటే పిండుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, అలా ఒక 10 నిమిషాలు విడిచిపెట్టాక సరిపడా ఆయిల్ వేసుకుని జాగ్రత్తగా ఒక్కొక్క పీసు నీట్గా సర్దుకోవాలి. పెనంలో ఆయిల్లో పెట్టుకున్నాక లో ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువలో, మీడియం కూడా వద్దు. కాకరకాయ చేదు ఉంటుంది కదండి, నేను చేదు గట్రా ఏం తీయలేదు, డైరెక్ట్గా కట్ చేసుకుని ఇంకా స్టార్ట్ చేసుకున్నాను ప్రాసెస్. సో ఇంకా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే వీలైన మట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్రతి ఇంట్లోని కూడా ఆల్మోస్ట్ షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు. ఇంటి కాకరకాయ జ్యూస్ అని ఏదో ఒకటి తాగమంటారు, అలాగే కాకరకాయ ఎక్కువగా తినమంటారు. ఇలా చేసి పెట్టుకోండి ఇంట్లోని. రోజుకి ఒక 3 నుంచి 4 పీసులు తింటే సరిపోతుందండి. చాలా బాగుంటాయి కూడా తినడానికి, స్నాక్స్లా ఉపయోగపడతాయి. అలాగే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, కాకరకాయ ఇష్టపడరు. ఇలా దీంట్లో ఇప్పుడు కలిపేటప్పుడే ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని ఉంచుకుంటే అసలు ఇదైనా చేదు తెలియదండి, అది కూడా చేదు అస్సలే తెలియదండి. పిల్లలకి అలా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలా చేస్తే అస్సలు మిగలవు. మీరు కూడా మీ ఇంట్లో చేయండి. చేశాక మిగిలితే ఏమాత్రం ఒక పీస్ మిగిలినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో. చల్లారినాక ఒక మంచి కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో, నీట్గా వేయించుకోవాలండి. మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇవి. ఎప్పుడు రొటీన్గా ఆలూ చిప్స్, అరటికాయ చిప్సే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.